వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము మన ప్రీవియస్ పార్ట్లో కాంతికి సంబంధించి కొంత డిస్కస్ చేయడం జరిగింది. సో మనం పార్ట్ 2లో పుటాకార దర్పణాల కోసం మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ కొన్ని పాయింట్స్ నేను మిస్ చేసిన వాటిని నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేసిన తర్వాత మనం అనుకున్న టాపిక్లోకి వెళ్దాం. సో ఏంటి ఆ టాపిక్స్ అంటే కాంతిలో మీకు నేను పారదర్శక పదార్థం కోసం మాట్లాడుకున్నాం, అలాగే అపారదర్శక పదార్థం కోసం కూడా మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే పాక్షిక పారదర్శక పదార్థము. దీనికోసం నేను చెప్పలేదు మీకు. పాక్షిక పారదర్శక పదార్థం ఏమంటే పాక్షిక పారదర్శక పదార్థము అని అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. మీకు నూనె కాగితము అంటే ఒక నూనెలో ముంచినటువంటి ఒక కాగితాన్ని తీసుకుంటే మీకు దాని గుండా పాక్షికంగా కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఇక్కడ పారదర్శక అంటే కాంతి పూర్తిగా ప్రయాణిస్తుంది, అపారదర్శక అంటే కాంతి పూర్తిగా ప్రయాణించదు. అదే పాక్షిక పారదర్శక పదార్థం అంటే కాంతి అనేది మీకు నామమాత్రంగా లైట్గా అనేది మీకు ప్రయాణించడం జరుగుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, మనము నూనె కాగితం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము అపారదర్శక పదార్థం కోసం తెలుసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా పాక్షిక పారదర్శక పదార్థం కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నీడకు ప్రతిబింబానికి గల డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలండి. ఇక్కడ నీడ కానీ మనం తీసుకున్నట్లయితే నీడ అనేది మన కంటికి చేరని ఒక విధమైనటువంటి ప్రదేశం. అంటే నీడ అనేది మన కంటికి చేరదు. ప్రతిబింబము అనుకోండి, ఖచ్చితంగా అది కంటికి చేరేటటువంటి కొన్ని కాంతి కిరణాల సముదాయము అని అర్థము. నీడ అంటే మన కంటికి చేరని ప్రదేశము, ప్రతిబింబము అంటే మన కంటికి చేరినటువంటి కాంతి కిరణాల యొక్క సముదాయము. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, వస్తువులో ఉన్న ప్రతి బిందువుకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కర్ పెన్ తీసుకుంటే ఇందులో ఉన్న ప్రతి బిందువుకు దీని యొక్క నీడ మనకు పడుతుందిరా బోర్డు పైన. ఈ నీడలో ఉన్నటువంటి ప్రతి బిందువుకు రెండింటికి కూడా ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు నీడ అయితే. అదే ప్రతిబింబం అనుకోండి, ఇదే మార్కర్ పెన్ కానీ మనం అర్థంలో చూసినట్లయితే అప్పుడు మీకు ఇందులో వస్తువు యొక్క ప్రతి బిందువుకు అలాగే ప్రతిబింబంలో ఉన్నటువంటి ప్రతి బిందువుకు ఖచ్చితంగా సంబంధం అనేది ఉంటుంది. ఇది మీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నీడకు ప్రతిబింబానికి మధ్య గల భేదాలను రాయమని చెప్పి వాడు ఇవ్వడం జరిగిందండి. ఈ డిఫరెన్సెస్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి అదేవిధంగా కాంతి అధ్యయన శాస్త్రాన్ని మనం ఏమంటామనంటే ఆప్టిక్స్ అంటాం. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి డాక్టర్ని ఏమంటాం మనము ఆప్థమాలజిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న మనం లాస్ట్లో డిస్కస్ చేసాము మిథ్యా ప్రతిబింబము నిజ ప్రతిబింబం అంటే ఏం చెప్పుకున్నాం మనం? తెరపైన పట్టగలం. మిథ్యా ప్రతిబింబము అంటే తెరపైన మనము పట్టలేము. మరి అద్దము అంటే ఏంటంటే సమతల దర్పణమే కదా. సమతల దర్పణంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబము ఏంటండి అంటే మిథ్యా ప్రతిబింబము. అయితే ఇక్కడ మీకు బిట్ ఇక్కడ ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి మనము ఒక క్వశ్చన్, ఒక సమ్ మనము తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక అద్దము కానీ మనం తీసుకున్నామండి, చాలా ఇంపార్టెంట్ చూసుకొని జాగ్రత్తగా. ఒక అద్దం తీసుకున్నాను ఇలాగా. నేను ఇలా అద్దం తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఉందనుకుందాం. ఇక్కడ ఇలా ఒక క్యాండిల్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ అద్దంలో దీని యొక్క ప్రతిబింబము ఇక్కడ ఏర్పడింది అనుకుందాం. సో ఇప్పుడు అద్దానికి ఈ వస్తువుకి మధ్యలో దూరాన్ని నేను 4 మీటర్లు అని అనుకుంటున్నాను. 4 మీటర్లు తీసుకుంటే సమతల దర్పణానికి ఎదురుగా ఉంచినటువంటి వస్తువుకు మధ్య గల దూరం 4 మీటర్లు అయితే అద్దములో కనిపిస్తున్న ప్రతిబింబంకు వస్తువుకు మధ్య గల దూరం ఎంత అడుగుతాడు మీకు? వస్తువుకు మధ్య గల దూరము చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ మనకి. వస్తువుకు మధ్య గల దూరము ఎంత అని మనకి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు రూల్ ఏంటంటే అద్దానికి వస్తువుకి 4 మీటర్ల దూరం ఎలా అయితే ఉంటుందో అద్దము లోపల సమతల దర్పణం లోపల కనిపించే ప్రతిబింబానికి అద్దానికి మధ్యలో దూరం కూడా అంతే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనము సమతల దర్పణానికి ఎదురుగా ఒక వస్తువు పెట్టాము కొంత దూరంలో. సమతల దర్పణానికి వస్తువుకి మధ్య ఎంతైతే దూరం ఉంటుందో దీన్ని మనం వస్తు దూరము అంటాం. ఈ డిస్టెన్స్ మనం ఏమంటామండి? వస్తు దూరము. దీన్నే మనము
యు అంటాం, యుతో డినోట్ చేస్తాం. ఈ యొక్క ప్రతిబింబం మనకి అద్దం లోపల కనిపిస్తుంది కదా, ప్రతిబింబానికి అద్దానికి మధ్య గల దూరాన్ని మనం ఏమంటామంటే ప్రతిబింబ దూరము. దీన్నే మనము వీతో సూచిస్తాం. ఈ రెండు దూరాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, ప్రతిబింబానికి వస్తువుకి మధ్య గల దూరం ఎంత అని మీ క్వశ్చన్ వేశాడు. కాబట్టి ఈ లోపల 4 మీటర్స్ ఉంది, మళ్ళీ బయట కూడా మనకు 4 మీటర్స్ ఉంది. టోటల్ ఎంత అవుతుందంటే 8 మీటర్స్. టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రతిబింబము మరియు వస్తువు, ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్, ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్, ఈ డిస్టెన్స్ ఎంత అండి ఉంటుంది అంటే 8 మీటర్స్ ఉంటుంది. అదే ఒకవేళ వాడు కొన్నిసార్లు ఎలా వాడతాడంటే సమతల దర్పణానికి ప్లెయిన్ మిర్రర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో డిస్టెన్స్ వాడు 10 మీటర్స్ చెప్తాడు. అయితే ప్లెయిన్ మిర్రర్కి ఇమేజ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, సేమ్ 10 మీటర్స్ ఉంటుందని చెప్తాం. అలా కాకుండా వాడు డైరెక్ట్గా మీకు ఆబ్జెక్ట్కి ఇమేజ్కి వస్తువుకి ప్రతిబింబానికి మధ్య గల దూరము అన్నప్పుడు ఈ రెండు యాడ్ చేసి మనం చెప్తాము. ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ప్రతిబింబానికి వస్తువుకి రెండు కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి, ఒకేలా ఐ మీన్ ఒకే పరిమాణంలో ఉంటాయి. మనము ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్తున్నప్పుడు మీకు ఆ అద్దంలో ఏర్పడినటువంటి ప్రతిబింబం మీకు చిన్నదిగా అనిపిస్తుంది, చిన్నదైనట్టు. అక్కడ చిన్నది అవుతుంది అంటే ఏంటి, దూరము పెరుగుతుంది కాబట్టి మీకు చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆబ్జెక్ట్ యొక్క పరిమాణము, వస్తువు యొక్క పరిమాణము చిన్నది అవుతున్నట్టయితే కాదు. ప్రతిబింబానికి అదేవిధంగా వస్తువుకి రెండిట్లో కూడా కనిపిస్తున్నటువంటి మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి. ఎటువంటి పరిమాణంలో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇది కేవలం సమతల దర్పణాలకు మాత్రమే వర్తిస్తుంది. మరి మనం తీసుకున్నాం నిన్న డిస్కస్ చేసిన దాంట్లో మనకి వక్రతలాల కోసం మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు వక్రతలాలలో భాగంగా 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. కుంభాకార దర్పణము, పుటాకార దర్పణము. వక్రతలాలలో మనకి 2 రకాలు ఉంటాయి, పుటాకార, కుంభాకార. మరి ఇక్కడ పుటాకార, కుంభాకార మనం తీసుకుంటున్నప్పుడు ఇందులో మనకి ప్రతిబింబాలు ఎలా ఫార్మ్ అవుతాయి అని సంబంధించి తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ ఏంటి అవసరం అంటే కిరణ చిత్రాల కోసం మనం తెలుసుకోవాలి. అయితే ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ సమతల దర్పణంలో దీన్ని ఏమంటాం చెప్పుకున్నాం మనము, నార్మల్ అంటాం చెప్పుకున్నాము, లంబము అంటాము. ఇలా వస్తున్నటువంటి రేని ఏమంటాం మనము, పతన కిరణము, ఇన్సిడెంట్ రే అన్నామని చెప్పాను. యాంగిల్ ఐ, పతన కోణము. నెక్స్ట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది, పరావర్తనం చెందింది, దీన్ని మనము రిఫ్లెక్టెడ్ రే అంటాము, పరావర్తన కిరణం అంటాము. రెండు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం, ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకవేళ మీకు అది ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వెళ్తుంది. ఒకవేళ ఎలా వచ్చింది అనుకోండి, ఎలా వెళ్తుంది. ఇదంతా ఓకే. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వేస్తారంటే వాడు, మనము అనుకుంటున్నటువంటి పతన కిరణము అనేది డైరెక్ట్గా ఇలా లంబము గుండా వెళ్తుంది అనుకోండి, అంటే ఇదే లంబము, పతన కిరణం కూడా స్ట్రైట్గా ఇలానే వస్తుంది అనుకోండి, అప్పుడు మీకు పరావర్తన కోణం ఎంత అవుతుంది అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీకు పరావర్తన కోణం ఎంత అవుతుంది, 0 డిగ్రీస్ అవుతుంది. అక్కడ ఎటువంటి యాంగిల్ ఫార్మ్ అవ్వదు కాబట్టి పతన కోణము 0 డిగ్రీస్ అవుతుంది, పరావర్తన కోణం కూడా మనకి 0 డిగ్రీసే అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. అదే విధంగా చూసుకోండి, ఇక్కడ మనకి పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము అన్నీ కూడా మనకి ఒకే వైపు ఉంటాయి, ఒకే తలం వైపు ఉంటుంది. మరి ఆ తలాన్ని ఏమంటామంటే మనము పరావర్తన తలము అంటామండి. పరావర్తన తలము, దట్ ఈస్ ద కాన్సెప్ట్. పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము 3 కూడా ఒకే వైపు ఉంటుంది. అటువంటి ఆ సర్ఫేస్ ఏమంటామంటే మనము పరావర్తన తలము అంటాము. లంబము గుండా మనకి పతన కిరణము కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, పరావర్తన కిరణం కూడా అదే డైరెక్షన్లో వస్తుంది బయటికి. అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి కోణం ఎంత అవుతుంది అంటే 0 డిగ్రీస్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ క్లియరా? ఇది మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఖచ్చితంగా మనకి బిట్స్ అడిగే ఛాన్సెస్ అయితే మనకి ఉంటాయి. సరే, ఇప్పుడు మనము పుటాకార, కుంభాకార దర్పణం కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పుటాకార, కుంభాకార రెండిట్లో మీకు నేను కొన్ని టెర్మినాలజీ మనం తెలుసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఆ టెర్మినాలజీని కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఫిగర్ డ్రా చేసి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు నేను మీ అందరికి అర్థం కావడం కోసం ఒక
పుటాకార దర్పణం నేను తీసుకున్నాను. పుటాకార దర్పణం అంటే మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది, అలా అయిపోతా అని చెప్పడం జరిగింది. కాన్కేవ్, ఇదేంటంటే ఇది కాన్కేవ్ మిర్రర్, పుటాకార తీసుకున్నాను నేను, పుటాకార దర్పణం. మరి ఇక్కడ పుటాకార దర్పణం మనం తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా మనకి ఇది కర్వ్ కదండి, ఇది దేని నుంచి ఏర్పడినట్టు దీని అర్థం అంటే ఒక స్పియర్ నుంచి ఏర్పడినట్టు ఇలా ఉన్నట్టు అర్థం. ఒక గోళం నుంచి ఒక క్రికెట్ బాల్ కానీ మనం తీసుకొని కట్ చేసినట్లయితే మీకు ఇలా ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫార్మ్ అయినటువంటి ఈ మొక్క దేని నుంచి వచ్చినట్టు, క్రికెట్ బాల్ నుంచి వచ్చినట్టు కదా. అంటే ఇక్కడ ఇది ఒక గోళం కిందకు వస్తుంది, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి. రైట్, సరే చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మనము ఇలా ఉంది కదండి, అంటే ఇది గోళం కింద మనం ఊహించుకున్నాం. ఈ మధ్యలో ఉన్నదాన్నే మనం ఏమంటాము, దాన్నే మనం ఏమంటామనంటే వక్రతా కేంద్రము అంటాం. వక్రతా కేంద్రము, దీన్నే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని మనము సీతో సూచిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనము సీతో సూచిస్తాం. రైట్, నెక్స్ట్ ఇదే కదండి మనం తీసుకున్నాం పుటాకార దర్పణము. ఈ పుటాకార దర్పణంలో మధ్యలో ఉన్నటువంటి దీనిని ఏమంటామంటే మనము పోల్, అంటే దర్పణము యొక్క ధ్రువము అంటాం తెలుగులో, దర్పణ ధ్రువము. దీన్ని మనము పీతో సూచిస్తాం, దీన్ని సీతో సూచించాం, దీన్ని మనము పీతో సూచిస్తాం. ఇక్కడ మనము ఈ పీసీలను కలుపుతూ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ గీసిన లైన్ నే మనం ఏమంటామంటే ప్రధానాక్షము అంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం ఇంగ్లీష్లో అయితే, ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఏమవుతుందండి, పీసీ అవుతుందండి. సారీ, మనం ఇక్కడ ఎండింగ్ ఎంత వరకు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకుంటే పిఎక్స్, వై తీసుకుంటే పివై, అలా మనకి ప్రధానాక్షం అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా నేను కొన్ని రేస్ని కానీ మీకు ఇలా పంపిస్తున్నాను అనుకోండి, ఒక రే అనేది మీకు ఇలా వచ్చిందండి, ఇలా కొన్ని లైట్ రేస్ ఇలా రావడం జరిగి, ఇలా వస్తున్నటువంటి లైట్ రేస్ చూడండి ఇలాగా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఇది ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఈ పైన ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇవన్నీ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందంటే పీకి మిడిల్లో ఉంటుంది. ఇదండి ఈ పాయింట్. మనం ఆ పాయింట్నే మనం ఏమంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ అంటాం. దాన్ని ఏమంటామంటే మనము ఫోకస్, దాన్నే మనము నాభి అంటామండి. దీన్ని మనము క్యాపిటల్ ఎఫ్ తో సూచిస్తాం, స్మాల్ ఎఫ్ కాదు, క్యాపిటల్ ఎఫ్ తో మనము సూచిస్తాం. ఈ మధ్యలో మనకు ఉంటుందండి ఇక్కడ పిఎఫ్ అన్నది. సరే, ఇంతవరకు చెప్పిందని మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తాను, సపరేట్ గా ఒక డయాగ్రామ్ గీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, సో ఇక్కడ మనకి ఒక పుటాకార దర్పణం ఇలా తీసుకోవడం జరిగింది. ఇలా ఒక పుటాకార దర్పణం తీసుకున్నాం. ఈ పుటాకార దర్పణంలో ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటాం, మిడిల్లో ఉన్నదాన్ని మనము దర్పణ ధ్రువము అంటాం, పోల్ అంటాము, పి, ఇది పి అండి. అదేవిధంగా ఈ పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి కేంద్రాన్ని, అది గోళంలా ఉంటుంది కాబట్టి ఆ కేంద్రాన్ని మనం ఏమంటామంటే వక్రతా కేంద్రము సి అంటాం. ఈ మనము ఈ పీసీని ఇలా కలుపుతూ వెళ్ళిపోతే అక్కడ ఫార్మ్ అయినటువంటి ఆ లైన్ ఏమంటామండి మనము, ఇక్కడ ఉంది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధానాక్షము అని అంటాం. తర్వాత ఈ పుటాకార దర్పణానికి ఈ ప్రధానాక్షానికి సమాంతరముగా ఉన్నట్టు కొన్ని రేస్ కానీ మనం ఇలా పంపించినట్లయితే, కొన్ని లైట్ రేస్ మనం పంపించినట్లయితే ఖచ్చితంగా అవి అర్థానికి తెలియ రిఫ్లెక్ట్ అవుతాయి కదండి, పరావర్తన చెందుతాయి. ఇలాగ పడి ఇలా పరావర్తన చెందింది ఒకటి, ఇక్కడతో వచ్చి ఇంకా ఇలా వెళ్తుంది. ఇది తీసుకుందాం, ఇలా పడి ఇలా పరావర్తన చెందింది, ఇలా దీనికి టచ్ అయ్యి పరావర్తన చెందింది, పరావర్తన చెందింది. ఇవన్నీ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర వస్తాయి. ఖచ్చితంగా ఆ పాయింట్ పీసీకి మధ్యలో ఉంటుంది. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే నాభి అంటాము. దీన్ని మనము ఎఫ్ తో సూచిస్తాం. అంటే మీకు ఎలా వస్తుంది, పి సి, ఈ మిడిల్లో మనకి ఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఈ పిఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ దర్పణ ధ్రువానికి నాభికి ఈ మధ్యలో దూరాన్ని మనము స్మాల్ ఎఫ్ అంటే నాభ్యాంతరము అంటామండి, నాభ్యాంతరము. ఓకేనా? అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫోకల్ లెంత్ అంటాం. అయితే మీకు చెప్పాను నేను పీసీకి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎఫ్ అయితే ఇది కూడా ఎఫ్ అవుతుంది కదా మనకి. అంటే టోటల్ ఇక్కడ పీసీ అన్నది ఏమవుతుంది, 2F అవుతుందండి.
చూసుకోండి. అది మీకు ఫోకస్ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకల్ పాయింట్ ఏమంటాం మనము, పి అంటాం. దీనికి ఇంకొక పేరు ఫోకల్ పాయింట్ అని కూడా అంటాం మనం, ఎఫ్ అనమాట. సో అది మనకి డిస్టెన్స్, నాభ్యంతరం అన్నది ఏమవుతుందంటే స్మాల్ ఎఫ్ అవుతుంది. ఇక్కడ ఇదొక ఎఫ్ అవుతుంది, ఇదొక ఎఫ్ అవుతుంది, టోటల్ 2F అయింది కదా. అంటే ఇక్కడ పీసీ ఈక్వల్ ఏమైందండి, 2F అయింది. ఇక్కడ ఈ పీసీనే ఏమంటాము అని అంటే, ఈ పీసీనే ఏమంటాము అంటే మనము వక్రతా వ్యాసార్థము అంటాం. వక్రతా వ్యాసార్థము, దీన్ని మనము ఆర్తో సూచిస్తాం. దీన్ని మనము ఆర్తో సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫైనల్ గా ఆర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఇక్కడ 2F అవుతుందండి. ఆర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 2F అవుతుంది. మళ్ళీ ఒకసారి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, సింపుల్ గా మీకు అర్థమైనటువంటి విధంగా. సో మీరు సింపుల్ అండి, కాన్సెప్ట్ కింద మీరు ఏం చేసుకుంటే మీకు లెసన్ కూడా ఈజీగానే వస్తుంది. రైట్. సో మంచి చూడండి, ఇక్కడ ఇది ఒక పుటాకార దర్పణము. ఈ పుటాకార దర్పణంలో ఆ దర్పణము యొక్క ఇది గోళాకారంలో ఉంటుంది కాబట్టి మీరు ఫిల్ఫిల్ చేసినట్లయితే ఆ మిడిల్లో ఉందని ఏమంటామండి మనము, దీన్ని వక్రతా కేంద్రము అంటాము, సి. అలాగే ఈ దర్పణం యొక్క ఈ మిడ్ పాయింట్ ఏమంటామంటే మనము దర్పణ ధ్రువము అంటాము. దాన్ని మనం పీతో సూచిస్తాం. ఈ పీను సీను మనం కలిపితే ఫార్మ్ అయిన దాన్నే మనం ఏమంటామని చెప్పుకున్నాం, ఈ పీసీని ఏమంటారని చెప్పాను నేను, వక్రతా వ్యాసార్థము అంటారు. వక్రతా వ్యాసార్థం, దీన్ని మనం ఆర్తో సూచిస్తాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్, మీరు ఈ పీసీకి సమాంతరంగా కొన్ని రేస్ని కానీ పంపించినట్లయితే అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ఒక పాయింట్ దగ్గర కలుస్తాయండి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటాము. దాన్ని మనము ఎఫ్తో సూచించడం జరుగుతుంది, ఎఫ్. అదేవిధంగా ఈ పీకి ఈ ఎఫ్కి మధ్యలో డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ లెంత్, నాభ్యంతరము అంటాము. ఈ రెండు మనకి ఈక్వల్గానే ఉంటాయి కదా, ఎఫ్ అనేది మిడిల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఎఫ్ అవుతుంది. లేదు టోటల్ పీసీ ఎంత అవుతుందండి, ఎఫ్ ప్లస్ ఎఫ్ 2F అవుతుంది. దీన్ని మనము ఆర్తో సూచిస్తాం కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. అలాగే మనం ఈ పీసీని ఇలా తీసుకుంటే దాన్ని ఏమంటాం మనము ప్రిన్సిపల్ యాక్సెస్, ప్రధానాక్షము అంటాము. ప్రధానాక్షము అని చెప్పడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ అన్ని బాగున్నాయి సార్, ఇక్కడ లంబం ఎక్కడ సార్ ఫార్మ్ అవుతుంది మనకి, లంబం జ్ఞానం ఉండాలి కదండి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనము పతన కిరణము పరావర్తన కిరణము ఇలా మనం తీసుకున్నాం కదా, ఇలా మీకు రేస్ వచ్చినప్పుడు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చాయి. మరి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే మీరు జనరల్గా సమతల దర్పణం తీసుకుంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం యాంగిల్, మనం నార్మల్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. మరి ఇక్కడ ఎక్కడ సార్ నార్మల్ మనకు ఫార్మ్ అయింది. సో మనకి 10th క్లాస్లో టాంజెంట్ అండ్ సీక్వెన్స్, వృత్తానికి స్పర్శ రేఖలు అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ కానీ మనం తీసుకున్నట్లయితే ఇలా గీసిందని దాన్ని ఏమంటాం మనము టాంజెంట్ అంటాం. వృత్తానికి స్పర్శ రేఖ అంటాం, దాన్ని మనం స్పర్శ రేఖ అంటాము. ఇది ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ వృత్తం యొక్క కేంద్రానికి ఆ టచ్ అవుతున్న పాయింట్కి రెండింటికి కలిపితే ఇదేమవుతుంది, ఖచ్చితంగా రేడియస్ వ్యాసార్థం అవుతుంది కదా. ఖచ్చితంగా అది ఎలా ఉంటుందంటే లంబంగా ఉంటుంది. మరి ఇదంతా ఒక వృత్తమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది లంబం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, ఇది 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 ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా పెడితే అప్పుడు ఇది కూడా లంబం అవుతుంది. చూడండి ఇక్కడ ఇది వ్యాసార్థమే, ఇవన్నీ వ్యాసార్థాలే కదా వృత్తానికి అవుతాయి, ఇవన్నీ వ్యాసార్థాలే. ఎక్కడ మీరు గీసారు అనుకోండి ఇక్కడ లంబం అవుతుంది. ఇది ఒక ఈ పాయింట్ దగ్గర మీరు ట్యాంజెంట్ తీసుకున్నారు అనుకోండి, ఇది లంబం అవుతుంది. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇది లంబం అవుతుంది, ఇక్కడ తీసుకుంటే ఇది లంబం అవుతుంది. అంటే నేను మళ్ళీ అరెస్ట్ చేసి మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఒకసారి. మనకి ఒక సర్కిల్ కానీ ఇలా తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనకి రేడియస్లో అవుతాయి కదా. ఒక సర్కిల్కి ఒక వృత్తానికి మనం అనంత వ్యాసార్థాలు గీయొచ్చు. ఇలా వెళ్ళింది అనుకోండి ఒక స్పర్శ రేఖ, అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇది 90 degrees ఫార్మ్ అవుతుందండి, అది మనకి రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకి ఖచ్చితంగా 90 degrees ఫార్మ్ అవుతుంది. అలానే సేమ్ మనం కానీ ఒక పుటాకార దర్పణం తీసుకున్నట్లయితే ఇది ఒక వ్యాసార్థం కింద తీసుకుంటే అప్పుడు ఇది ఏమో మనకి లంబం అవుతుంది. ఇదేంటిది, ప్రధానాక్షం కదా, ఇది మనకి ఏంటిది ప్రధానాక్షం. సో ఇలా ఒక రే వచ్చి దీనికి సమాంతరంగా ఎక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ ఇలా వెళ్తుంది అనమాట. అంటే ఇది చూడండి ఇక్కడ, అంటే ఈ లంబాన్ని ఆధారంగా చేసుకొని రిఫ్లెక్ట్ అయ్యింది. ఇది ఐ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది అలా. సో దీనికోసం పెద్ద వరే అక్కర్లేదండి, ఇది మీకు ఫిగర్స్ డ్రా చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది, కానీ దీని మీకు బిట్లు వచ్చేది ఏమి ఉండవు. రైట్. సో ఇదండి మీ కాన్సెప్ట్. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఫోకల్ పాయింట్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, వక్రత వ్యాసార్థము, వక్రత కేంద్రము, అదేవిధంగా నాభి.
ఈ 5 ఇంపార్టెంట్, ప్రధాన అక్షరం కూడా మనకి ఇంపార్టెంట్. ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కుంభాకార దర్పణాన్ని కూడా ఇవే యూస్ చేస్తామండి. సేమ్ ఇలా వస్తుంది అంతే కుంభాకార దర్పణం అయితే. సేమ్ ఇది దర్పణ ధ్రువం అవుతుంది P, ఇది ఫోకల్ పాయింట్ అవుతుంది, ఇది వక్రత కేంద్రం అవుతుంది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనము, వక్రత వ్యాసార్థం R అనుకున్నాం. ఈ డిస్టెన్స్ F అంటే R is equal to 2F అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము కిరణ చిత్రాలను గీయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిన్న డిస్కస్ చేసిన ఒకసారి చిన్న పాయింట్, సమతల దర్పణాలను ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తాం అనుకున్నాం మనము, రేడియోస్కోప్, పెరిస్కోప్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోలార్ కుక్కర్లో కూడా దీన్ని యూస్ చేస్తారు. మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి నేర్చుకుందాం అనే టాపిక్లో ఇవ్వడం జరిగిందండి. సోలార్ కుక్కర్లో కూడా ఈ సమతల దర్పణాలని యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కిరణ చిత్రాలు ఎలా గీయాలి అన్నదాన్ని మనము నెక్స్ట్ పార్ట్లో నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.